స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని వల్లభ గణపతి ఆలయ వ్యవస్థాపకులు ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులతో పాటు స్థానిక పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుంటగుంట అజయ్ కిరణ్ శర్మ వేద మంత్రాలతో ఆయనకు దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సమయంలో సామవేదం షణ్ముఖ శర్మ తమ ఆలయానికి రావటం చాలా సంతోషంగా ఉందని నండూరి సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు సామవేదం అనుగ్రహ భాషణం చేశారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర మహత్యం తెలుసుకోవాలని, కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి భక్తి ప్రపత్తులతో పూజించాలని సూచించారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకుంటే అందరికీ జీవితంలో మంచి జరుగుతుందని పేర్కొన్నారు. నండూరి సుబ్బారావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట డాక్టర్ టివి నారాయణరావు తదితరులు ఉన్నారు. భజే లోకపాలం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమో నమః. ఈ పవిత్రమైన ఈ ఆలయం ఇవాళ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది. మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జ్ఞాపకం నాకు బాగా ఉన్నది. స్వామి దర్శనం అప్పుడు చేసుకున్నాను. మన పెద్దలు నండూరి సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడంలో వారు చేసిన కృషి, వారి అంకిత భావం మనకు తెలిసినదే. అలాగే వారితో పాటు సహకరిస్తున్న ఆత్మీయులందరూ ఇక్కడున్నారు. ఈ ఆలయం ఈ ప్రాంతాలన్నింటి ప్రధానంగా రక్షిస్తూ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సుబ్రహ్మణ్య శక్తి సామాన్యమైనటువంటిది కాదు. అసలు శక్తి అంటేనే సుబ్రహ్మణ్యుడు. శివునికి అపారమైన మహిమ ఉన్నది, అమ్మవారికి గొప్ప మహిమ ఉన్నది. కానీ ఇద్దరినీ కలిపిన మహిమ సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నది. అది విశేషమైన అంశం. అందుకే ఆయన శివశక్తి ఆత్మకుడు. రెండవది, తారకాసురాది రాక్షసుల బలానికి చెట్టు పుట్ట పట్టి బలహీనలైపోయినటువంటి దేవతలందరినీ సేనలుగా చేసుకుని నడిపిన దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. దానితో దుష్టశక్తులన్నీ నిర్మూలించాడు. అదే మహాశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, వంశవృద్ధికరుడు సుబ్రహ్మణ్యుడు. అదే ప్రధానంగా సుబ్రహ్మణ్యోపాసన ఇచ్చేది ఏమిటి అంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, సత్సంతానాన్ని వంశవృద్ధిని కలిగిస్తున్నది. మూడవది, ధర్మానికి జయాన్ని ఇస్తున్నది. ఇది చాలా ప్రధానమైనది. నాలుగవది, వ్యక్తి తరించడానికి అవసరమైన మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నది. ఇన్ని విశేషములు సుబ్రహ్మణ్య ఆరాధనలో దాగి ఉన్నాయి. అలాంటి సుబ్రహ్మణ్య కటాక్షం అందరికీ లభించాలనే ఉద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం జరిగినది. ఇది అప్పుడే 2వ సంవత్సరం జరుపుకున్నది. ఇలాగే వందల సంవత్సరాలు జరుపుకుంటూ ఆచంద్ర తారార్కం ఈ ఆలయం వృద్ధి చెందాలని, ఒక తరం కంటే తర్వాత తరంలో ఇంకా గొప్ప భక్తులు, జ్ఞానులు వస్తూ ఈ ఆలయ అభివృద్ధిని మరింత కొనసాగించాలని. ఎందుకంటే కలిదోషాలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యోపాసన చాలా విశేషమైనది. భగవత్ సంకల్పం చేతనే కొంతమంది సత్పురుషులకు ఇలాంటి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం జరుగుతుంది. అలాంటి ధన్యులైన వారందరికీ, దీన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, స్వామి కటాక్షం లభించాలని కోరిక అందిస్తూ సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు.